నమస్తే అండి. వచ్చేయండి మన ఛానల్ కబుర్లు విత్ జానుకి. ఆ రోజంతా మా కోయ ఫ్రెండ్స్ పక్కన కూర్చునేసరికి మా అన్నయ్య నన్ను చూసిన చూపుకి నా మనసు కీడు శంకించింది అని చెప్పాను కదా. సాయంత్రం చాలా జాగ్రత్తగా రోడ్డు మీద వాల్ పోస్టర్స్ అన్నీ పిహెచ్డి స్టూడెంట్లా చూసుకుంటూ వెళ్ళినా కూడా ఇల్లు వచ్చేసింది. ముందు గదిలో మా నాన్న చెప్పులు చెక్ చేశాను. ఉన్నాయి. అబ్బా అనుకున్నాను. మధ్య గదిలో ఉన్నాడు మా పితాశ్రీ. మొహం కోపంగా కనిపించింది. ఎందుకైనా మంచిది పిల్లిలా జారుకుందాం అనుకుని మెల్లగా పక్క నుంచి వెళ్తుంటే పట్టేశాడు. చదువు బాగా ఎక్కువైందా, వెనక బెంచ్లో కూర్చున్నావు అని ఓ అరుపు అరిచాడు. చెప్పేశాడు నా పాలిట యమధర్మరాజు అనుకున్నాను మనసులో. వాళ్ళు రమ్మన్నారు నసుగుతూ మెల్లగా అన్నాను. అందుకని ఈ చదువుల రాని ఆ జైన్ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిందన్నమాట వెటకారంగా అన్నాడు. మా క్లాసులో కోయవాళ్ళు ఎత్తుగా బలంగా ఉండేవారు. మా నాన్న వాళ్ళని జైన్ దేవుళ్ళు అనేవాడు వేళాకోళంగా. అయినా ఏనుగుల మధ్య ఎలకలా వాళ్ళతో స్నేహం మొదలుపెట్టావా, చంపేస్తాను, ముందు బెంచ్లో కూర్చుని ఏడు అని ఓ గంట పాటు అలుపు వచ్చేదాకా తిట్టి బయటకు వెళ్ళిపోయాడు. నేను 9వ తరగతిలో ఉన్నా చూడటానికి 5వ తరగతి పిల్లలా ఉండేదాన్ని. ఎండిపోయిన ఎలకలా ఉన్నావు అని మా నాన్న నన్ను అస్తమాటు తిట్టేవాడు. మా అమ్మ కూడా ముందు బెంచ్కి వెళ్ళిపోవే, ఎందుకే ఆయన చేత అస్తమాను తిట్లు తింటావు అంది. నేను ముందు బెంచ్లో ఉంటే తిట్టడం ఆపేస్తాడా అని నేను ఓ అరుపు అరిచి మా అమ్మ ఇచ్చిన స్నాక్స్, కథల బుక్ తీసుకుని హ్యాపీగా నా ఫేవరెట్ ప్లేస్ మూల గదిలోకి వెళ్ళిపోయాను. తెలియని దేవుడి కన్నా తెలిసిన దెయ్యం మిన్నా అని నేను నెక్స్ట్ డే నుంచి మా చిలకమ్మ పక్కకి మళ్ళీ వచ్చేసాను. మీకు మ్యాథ్స్ తర్వాత పెద్ద తలనొప్పి సబ్జెక్ట్ హిందీ అని చెప్పాను కదా. నేను 9వ తరగతి వచ్చేసాను, కానీ నాకు మాత్రం ఇంకా హిందీలో ఆల్ రావు. హిందీకి ట్యూషన్ అనే విషయం మీరు ఎవరు విని ఉండరు కదా, అది కూడా నాకు అయిపోయింది. ఆల్ రాకుండా 9 వరకు ఎలా మేనేజ్ చేశానా అని మీకు డౌట్ వచ్చిందా. అందులోనూ 7th అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ కూడా. దానికి ఓ ట్రిక్ ఉంది. నేను ఏ హిందీ ఎగ్జామ్ అయినా ఒక్కటే పని చేసేదాన్ని. క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టేసేదాన్ని. అంటే పైన క్వశ్చను, కింద అదే క్వశ్చన్ని క్వశ్చన్ మార్క్ తీసి రాసేసేదాన్ని. నాకు ఆలు వస్తే కదా అక్కడ ఏముందో తెలిసేది. అందుకే ప్రతి ప్రశ్న కింద మళ్ళీ దాన్నే జాగ్రత్తగా పట్టి పట్టి చూసి ఎక్కించేసేదాన్ని. 7th ఎగ్జామ్లో మాత్రం నా బదులు వేరే వాళ్ళు రాసేశారు. మీకు ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. మా హిందీ టీచర్ ఎవరో కాదు, చిలకమ్మ వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి నేను ఎలా పాస్ అవుతున్నాను అని. ఓ రోజు చిలకమ్మ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న కూడా ఉన్నాడు. ఆవిడని చూడగానే మా దూర్వాస మహర్షికి ఓ చెత్త ఐడియా వచ్చేసింది. ఇదిగో సరోజిని, మా అమ్మాయికి ఎలాగూ హిందీ సరిగ్గా రాదు, అందుకని దాని చేత ఎలాగోలా హిందీ పరీక్షలు రాయించేసి హిందీ పంతులమ్మని చేసే, ఏమంటావు, దాని చేత అవి రాయించేయి అన్నాడు. పాపం మా హిందీ టీచరు నెత్తిన పిడుగులు పడిన దానిలో చూసింది ఆయనకేసి. ఆల్ రావు హిందీ పరిషత్ పరీక్షల ఆవిడికి మతిపోయింది పాపం. మా నాన్న మీరు రాయించక తప్పదు అన్నట్టు ఆవిడకేసి చిద్విలాసంగా నవ్వుతూ చూస్తున్నాడు. మా నాన్న నా ఫోజులో చూసిన మా టీచరు తప్పించుకునే దారి లేక సరే అన్నారు గొణుగుతున్నట్టు. నాకు హిందీలో ఏమి రావు అనే విషయం చెబితే నాతో పాటు ఆవిడకే అయిపోతుంది సహస్రం. అందుకే ఏమీ మాట్లాడకుండా రేపటి నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేయి అని గబగబా వెళ్ళిపోయారు. అక్కడే ఉంటే మా నాన్న ఇంకేమంటాడో అని భయపడి. ఇంతలో మా అన్నయ్య బయట నుంచి వచ్చి సరోజిని గారు ఏరి అన్నాడు. ఇంకెక్కడ టీచరు, ఆవిడ మతి పోగొట్టి ఎప్పుడో పంపేశాడు మన పితాశ్రీ అనుకున్నాను మనసులో. నెక్స్ట్ డే నుంచి నా హిందీ ట్యూషన్ మొదలైంది. మళ్ళీ వారం నా హిందీతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. జై శ్రీరామ్.